రీసెంట్గా జరిగిన ఇన్నోవర్ కన్సల్టింగ్లో 13 స్టూడెంట్స్ అటెండెడ్ దిస్ క్యాంపస్ ఇంటర్వ్యూ. ఇందులో వీ గాట్ 8 ఆఫర్స్. సో ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ వన్ బై వన్. ఈ వీడియో చేయటం మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఫ్రెషర్కి జాబ్స్ లేవు ఐటీలో అని చెప్తారు. వీళ్ళందరూ .NET ఫుల్ స్టాక్ నేర్చుకొని తర్వాత ప్లేస్మెంట్స్లోకి వెళ్ళారు. కొంతమంది ఫస్ట్ ఇంటర్వ్యూలో జాబ్ కొట్టారు, కొంతమంది సెకండ్ ఇంటర్వ్యూలో జాబ్ కొట్టారు. ఫ్రెషర్స్కి ఐటీలో జాబ్స్ ఉంటాయి, ఎప్పుడూ ఉంటాయి. ఎప్పుడైనా మార్కెట్ అప్స్ డౌన్స్లలో ఎక్స్పీరియన్స్ జాబ్స్లో కొద్దిగా తక్కువ ఎక్కువ ఉంటుంది, కానీ ఫ్రెషర్ ఆపర్చునిటీస్ ఎప్పుడూ ఉంటాయి అని ఒక ఐటీ ట్రైనింగ్స్ తీసుకొని ఫ్రెషర్స్ జాబ్స్ కోసం వెతుకుతున్న వాళ్ళందరికీ మోటివేషన్ కోసమే ఈ వీడియో చేస్తున్నాం. ఇది కంపెనీ పేరు ఇన్నోవర్ కన్సల్టింగ్, గచ్చిబౌలిలో ఉంది. సిన్స్ 4 years వీఆర్ కనెక్టెడ్ విత్ దిస్ కంపెనీ. మల్టిపుల్ టైమ్స్ అవర్ స్టూడెంట్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ దిస్ కంపెనీ. And this students package will be 3,53,000 rupees. First, Veerababu. Yes, sir. Introduce chesko. Yes, sir. My name is Veerababu. Qualification? BBA 2023, sir. BBA? 2023. 23 BBA. అంటే చాలామంది బీటెక్ చేస్తేనే ఐటీ జాబ్ అనుకుంటారు. మరి అతను చదివింది BBA అండ్ BBA 23. Yes, sir. 23. అండ్ ఇక్కడ ఇంటర్న్షిప్ .NET ఫుల్ స్టాక్ ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నావు? 3.5 months. 3.5 అంటే 4th month. ఎన్నో ఇంటర్వ్యూ ఇది? ఫస్ట్ ఇంటర్వ్యూలో హీ గాట్ ప్లేస్డ్. ఐటీ జాబ్కి గ్రాడ్యుయేషన్కి సంబంధం లేదు. ఏ డిగ్రీ చేసినా ఐటీ జాబ్ కొట్టొచ్చు అని నేను చాలా ఇంట్రెస్ట్లో చెప్పాను. హీ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్, యువర్ నేమ్? శశ్వంత్ దాసే. పాస్డ్ అవుట్ అంటే బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, సార్. సివిల్ బీటెక్ 2020. ఎస్ సార్, 2020 తర్వాత సివిల్ బీటెక్ చేసినాక ఇతను సివిల్ ఇంజనీరింగ్లో జాబ్ చేసావు. ఎన్ని రోజులు చేసావు? 3 years. 3 years సివిల్ ఇంజనీరింగ్ జాబ్ చేసి, సో తర్వాత ఏం చేసావు? తర్వాత ట్రైనింగ్ తీసుకున్నాం సార్. ఐటీ జావా చేసుకున్న తర్వాత దీంట్లోకి వచ్చాను. జావా ఎన్ని రోజులు నేర్చుకున్నావు? 6 months. 6 months. 6 months నేర్చుకున్నా, జాబ్ డ్రైవ్స్ చేసి మళ్ళీ దీంట్లోకి వచ్చాను. నేను .NET నేర్చుకున్న తర్వాత ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఉంటావు? ఇది 6th ఇంటర్వ్యూ. 6th ఇంటర్వ్యూ. ఓకే, రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంట్రడ్యూస్ చేసుకో. నీ పేరు? ఐఎమ్ భాస్కర్ అండి, సార్. భాస్కర్. బీటెక్ 2021 ట్రిపుల్ సార్. 2021 ట్రిపుల్. ఓకే, సో అంటే అరౌండ్ 4 years గ్యాప్. Yes, sir. సో ఇతను నేను చెప్పాల్సింది ఇక్కడ చాలామంది ఏంటంటే బీటెక్ 25, 23, 24 అంటే 22, 21, 2019 అంటే గ్యాప్ ఉన్నా కానీ, అంటే గ్యాప్ ఉన్నంత మాత్రాన ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఐటీ జాబ్కి వెళ్ళాలి అని చాలామంది సలహా ఇస్తారు. సో తను 20 పాస్, తను 21 నీది 21. సో అంటే 4-5 సంవత్సరాల గ్యాప్ ఉన్నా కానీ ఫ్రెషర్గా వెళ్ళొచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ చంద్రిక. క్వాలిఫికేషన్ బీటెక్ సార్, సిఎస్సి. బీటెక్ 2024 సార్. చంద్రిక ఫ్రమ్ విచ్ యూనివర్సిటీ? జేఎన్టీయూ. ఓకే, సో తర్వాత ఇక్కడ వచ్చి ఎన్ని రోజులు అయింది నువ్వు? 5 months అయింది సార్. 5 months అయింది. ఎన్నో ఇంటర్వ్యూ ఇది? ఇది 5th one. 5th. యా. నెక్స్ట్ నీది ఎన్నో ఇంటర్వ్యూ? థర్డ్ ఇంటర్వ్యూ. ఇంట్రడ్యూస్. My name is Kirti, sir. I passed out year is 2020 ECE, sir. 2020 ECE. సో అంటే 4 years 5 years గ్యాప్ వచ్చింది. Yes, sir. Government exams prepare. సో ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యావు ఇక్కడ? ఇది 11th అనుకుంటా. 11 ఇంటర్వ్యూస్. రైట్, నెక్స్ట్. ఐమ్ శ్రావ్య. గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యావా? థ్యాంక్ యూ. ఎన్ని రోజులు ప్రిపేర్ అయ్యావు? అదొక 2 years. యా. సో ఇది ఒకటి అనదర్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఏంటంటే గౌట్ జాబ్స్కి ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతారు చాలామంది. బట్ అలా 2 years 3 years 4 years అయినా కానీ గవర్నమెంట్ సైడ్ ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ జాబ్స్ తక్కువ ఉంటాయి అండ్ అప్లికెంట్స్ ఎక్కువ ఉంటారు. సో దానివల్ల మనకి ఇయర్స్ వేస్ట్ అవుతాయి. ఎవరైనా గౌట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వనుకునే వాళ్ళు బెస్ట్ ఫస్ట్ ఐటీ జాబ్ కొట్టి ఒక 5-6 నెలల్లో దెన్ అది చేసుకుంటూ గౌట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వటం బెస్ట్. నెక్స్ట్. ఐమ్ శ్రావ్య. I did BTech in 2022 ECE stream. ఒక 8 months తర్వాత నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ మళ్ళీ ఐటీ కావాలని .NET నేర్చుకున్నాను సార్. రిజైన్ చేసి. ఎన్నో ఇంటర్వ్యూ? ఫస్ట్ ఇంటర్వ్యూ సార్. మై నేమ్ ఈజ్ సుకన్య. నేను బీటెక్ ఐటీ చేశాను, 2014 పాస్డ్ అవుట్. దాని తర్వాత 6 years నాన్ ఐటీలో వర్క్ చేశాను. తర్వాత ఇక్కడ ఐటీలోకి షిఫ్ట్ అవుదామని .NET నేర్చుకున్నాను. నాన్ ఐటీ అంటే బీటెక్ చేసి నాన్ ఐటీ జాబ్ అనేది కరెక్ట్ కాదు. అండ్
బీటెక్ చేసినాక ఇప్పుడు తను 6 years నాన్ ఐటీ చేసి మళ్ళీ ఐటీకి వచ్చావు, IT కి బట్ ఫ్రెషర్కి వెళ్ళారు ఇంత గ్యాప్ తర్వాత, రైట్? Hi sir, this is Monica and I completed my BTech in 2013 and started my career with IBM. యా, నాన్ ఐటీ. నాన్ ఐటీ కెరియర్ బ్రేక్ తీసుకొని మళ్ళీ ఎన్నో ఇంటర్వ్యూ ఇది? సెకండ్. నీది ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేట సుమారుగా? నాది 14 to 15. 15 ఇంటర్వ్యూస్. అంటే వీళ్ళిద్దరిది కూడా మనం గమనిస్తే బీటెక్ చేసినాక వీళ్ళు ఒక అరౌండ్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నాన్ ఐటీలో పనిచేయటం గ్యాప్ ఉంది. అంటే ఎంత గ్యాప్ ఉన్నా కానీ ఫ్రెషర్గా వెళ్ళొచ్చు అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. ఆల్ ద వెరీ బెస్ట్, కంగ్రాచులేషన్.